ఇది భయమా లేకపోతే పశ్చాత్తాపమా? నేను కడియం శ్రీహరి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఫిబ్రవరి 10వ తారీఖు అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జెండా మీద గెలిచి అక్రమంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంటే ఈ 10 మంది మొగోళ్ల కేసు ఈరోజు సుప్రీంకోర్టులో హియరింగ్ అనేది ఉన్నది. ఆల్రెడీ సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ గారికి గడువు ఇవ్వడం జరిగింది. వీళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ మీరు తీసుకోబోతున్నారు అని చెప్పేసి తెలంగాణ స్పీకర్ గారిని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించి ఈరోజు వరకు గడువు స్పీకర్ గారికి సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈరోజు మళ్ళీ ఈ కేసు అనేది హియరింగ్ అనేది ఉన్నది. కాకపోతే విషయం ఏంటి అంటే ఈ కేసు గురించి కడియం శ్రీహరి గారు మాట్లాడుకుంటూ ఆయన కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. అది విన్నాక ఒక క్లారిటీ నాకు వచ్చింది ఏంటంటే కడియం శ్రీహరి గారికి ఆయనతో పాటు ఈ మిగతా 9 మంది అంటే టోటల్గా 10 మందికి ఈ కేసు భయం పట్టుకున్నది. ముందుగా కడియం శ్రీహరి గారు ఏమన్నారో వినండి ఒకసారి. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో ఉంది. రేపు 10వ తారీఖు నాడు కూడా అది మళ్ళీ ఆర్గ్యుమెంట్స్కి వస్తున్నది. ఎవరమైనా కోర్టు తీర్పుకు లోబడి ఉండవలసిందే. తప్పకుండా నా మట్టుకు నేను కోర్టు తీర్పును శిరసావహిస్తాను. ఉప ఎన్నికలంటూ వస్తే తప్పకుండా ఆ ఉప ఎన్నికలను ఎదుర్కోవటానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. దాంట్లో రెండవ అభిప్రాయం ఏమి లేదు. ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఇక్కడ కడియం శ్రీహరి గారు చెప్పడం జరిగింది. నేను ఒక విషయం మీ అందరికీ గుర్తు చేయాలి. ఇండియాలో భారతదేశంలో ఒక పార్టీ జెండా మీద గెలిచి ఇష్టారీతిన వేరే పార్టీలోకి వెళ్ళడానికి ఇక్కడ ఇండియాలో ప్రొవిజన్ అనేది లేదు. ఇండియాలో యాంటీ డిఫెక్షన్ లా ఆల్రెడీ ఉన్నది. దీన్ని 52nd అమెండ్మెంట్లో అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో తీసుకొచ్చారు. దీన్ని ఫిరాయింపు నిరోధక చట్టం అంటారు. అంటే మీరు ఒక పార్టీలో గెలిచిన తర్వాత పార్టీ జెండా మీద గెలిచిన తర్వాత అదే పార్టీలో ఉండాలి. కానీ ఇష్టారీతిన డబ్బులకి అమ్ముడుపోయో లేదా అధికారానికి అమ్ముడుపోయో మీరు వేరే పార్టీలకు వెళ్ళడానికి లేదు. ఒకవేళ అట్లా వెళ్తే మిమ్మల్ని సస్పెండ్ అనేది చేయవచ్చు. ఎవరు చేయాలి? స్పీకర్ గారు చేయాలి, లేదా కోర్టు ఆర్డర్ మీద స్పీకర్ గారు చేయాలి. ఇది భారతదేశంలో ఉన్నటువంటి చట్టం. కానీ ఈ చట్టం మనోళ్ళకి అంటే ఇక్కడ ఎవరైతే అధికారంలో ఉన్నారో లేదంటే ఈ రాజకీయ నాయకులకి చుట్టంగా మారింది. ఈ చట్టాన్ని ఎక్కడా కూడా ఏ స్పీకర్ కూడా ఉపయోగించట్లేదు. ఉదాహరణకి తెలంగాణ తీసుకుందాం. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ జెండా మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయితే ఈ రోజు వరకు కూడా స్పీకర్ గారు ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు. కాకపోతే మీరందరూ ఒక ప్రశ్న నన్ను అడగచ్చు. ఆల్రెడీ నేను దీని గురించి చాలాసార్లు చెప్పడం జరిగింది. పోయినసారి బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇట్నే చేరారు కదా, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు దాదాపు 19 మంది మరి బీఆర్ఎస్ పార్టీలో చేరారు కదా అంటే దాన్ని మర్జర్ అంటారు. అది కాన్స్టిట్యూషన్లో ఉన్నది. అంటే మనకి చూసుకుంటే 2/3 ఆఫ్ మెజారిటీ అన్నది ఆ ఒకేసారి ఒక పార్టీలో నుంచి వెళ్ళి వేరే పార్టీలోకి చేరితే దాన్ని మర్జర్ అంటారు. ఆ మర్జర్ అనేది ప్రొవిజన్ ఉన్నది, కానీ డిఫెక్షన్ అనేది లేదు. డిఫెక్షన్ అనేది అది చట్టానికి వ్యతిరేకంగా చేసేటటువంటి ఒక నీచపు ప్రక్రియ. అది వీళ్ళు చేస్తున్నారు. ఇక చేసినటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా కడియం శ్రీహరి గారు ఇక్కడ మొత్తం లీస్తున్నది 10 మంది లీస్తున్నది ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇందులో అందరి గురించి నేను మాట్లాడను, కొంతమంది గురించి మాట్లాడతాను. కాకపోతే ఈ విషయంలోకి వెళ్ళడానికి ముందు ఆల్రెడీ నేను ఒకసారి చెప్పిన ముఖ్యమంత్రి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద ఒక రిపోర్టర్ జర్నలిస్ట్ ప్రశ్నిస్తే ఆయన చెప్పినటువంటి సమాధానం నిజంగా ఆ సమాధానం మీద నాకు సిగ్గేసింది. సార్, ఈ 10 మంది ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ కాన్స్టిట్యున్సీలలో మళ్ళీ ఉప ఎన్నిక రావచ్చా అని చెప్పేసి ప్రశ్నిస్తే జర్నలిస్టు ఎందుకు కేటీఆర్ ఏమన్నా చనిపోబోతున్నాడా, సిరిసిల్లలో ఏమన్నా రాబోతున్నదా ఉప ఎన్నిక అని చెప్పేసి నిజంగా ఒక ఎమ్మెల్యే అని కూడా చూడకుండా, సరే కేటీఆర్ గారు ఒక ఎక్స్ మినిస్టర్ అయి ఉండొచ్చు, కానీ ఒక ఎమ్మెల్యేగా పదవిలో ఉన్న ఆ ఎమ్మెల్యేని చనిపోబోతున్నాడా అని చెప్పేసి నిజంగా ఎంత హీనంగా ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడిండు అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకోట్లేదు. నేను రేవంత్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడగాలి. భారతదేశంలో మీరు ఉన్నారు, భారతదేశంలో పుట్టిరు, భారతదేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు భారతదేశ చట్టాన్ని గౌరవిస్తారా, గౌరవించరా? గౌరవిస్తే యాంటీ డిఫెక్షన్ లా చట్టంలో ఉందా లేదా? ఉంటే మరి దానికి వ్యతిరేకంగా మీరు ఎందుకు మాట్లాడరు? దానికి వ్యతిరేకంగా ఎందుకని చెప్పేసి 10 మందిని పీకి పక్కన పడేయరు? ఇది నిజంగా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇక ఈ 10 మంది మొగోళ్ళ గురించి మనం మాట్లాడితే ముఖ్యంగా కడియం శ్రీహరి గారి గురించి మాట్లాడాలి. ఎంత 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 దరిద్రమో అంటే నాకు ఆశ్చర్యం వేసింది. పొద్దున్న డైరెక్ట్ కేసీఆర్ని కలిసి
నా బిడ్డకి ఎంపీ టికెట్ ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి కేసీఆర్ గారు సానుకూలంగా నేను ఇస్తాను అని చెప్పేసి ఒక అభిప్రాయానికి వచ్చినాక కూడా మధ్యాహ్నానికి అంటే కేసీఆర్ గారి దగ్గర నుంచి బయటికి వెళ్ళి ఆయన ఇంటి నుంచి బయటికి వెళ్ళి అక్కడికి తీసుకెళ్ళింది మళ్ళీ కేటీఆర్ గారితో కలిసి వెళ్ళిండు కడియం శ్రీహరి బిడ్డను తీసుకొని. ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి డైరెక్ట్ అక్కడి నుంచి కాంగ్రెస్ ఆఫీస్కి వెళ్ళిపోయి కాంగ్రెస్లో చేరిండు. దీనికంటే మోసం ఇంకోటి ఉంటుందా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. అది కాకుండా కడియం శ్రీహరి గారిని కేసీఆర్ గారు ఎంతలా అభిమానించాడో, ఎంతలా అసలు ఒక అనుబంధం అనేది వాళ్ళది వేరు. అయినప్పటికీ కూడా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కడియం శ్రీహరి అనే ఈ వ్యక్తి నిజంగా ఇంత దారుణానికి ఒడిగడ్డరు అంటే నిజంగా దీనికంటే సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. నేను కడియం శ్రీహరి గారిని ప్రశ్నిస్తున్నా, ఏం తీసుకెళ్తారు ఈ సమాజానికి, ఏమి ఇచ్చెళ్తారు? ఈ 2 ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఏం తీసుకెళ్తారు? ఈ చెడ్డ పేరు తీసుకెళ్తారా? ఏమి ఇస్తారు ఈ సమాజానికి? ఇట్లా దుర్మార్గాలు అరాచకాలు చేయొచ్చు అని చెప్పేసి ఒక మెసేజ్ని ఇస్తారా సమాజానికి? ఒకసారి కడియం శ్రీహరి గారు ఇక్కడ సమాధానం చెప్పాలి. నిజంగా అక్రమంగా మీరు ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీలోకి మీరు వెళ్ళారు. కానీ మీరు సక్రమంగా వెళ్ళేవారైతే మీరు ఏం చేయాలి? మీరు అక్కడ రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేసి గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టిసిపేట్ చేసి గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఉండాలి మీరు. అది కదా ప్రొసీజర్. కానీ మీరు చేసారా? ఇదా మీరు సమాజానికి ఇవ్వాలనుకుంటున్నది? కడియం శ్రీహరి గారు తప్పకుండా సమాధానం చెప్పాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే దానం నాగేంద్ర గారు. ఇక దానం నాగేంద్ర గారికి గురించి తెలవని వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. పదవి అధికారం లేకపోతే ఆయన ఆ పార్టీలో ఉండడు. అధికారం లేని పార్టీలో అసలు ఉండడు. అధికారం లేకపోతే ఆయనకి అసలు ఆగదు. ఎక్కడ ఎవడు అధికారంలో ఉంటే అక్కడికి వెళ్ళిపోతాడు దానం నాగేంద్ర. ఇది ఆయన చరిత్ర. దానం నాగేంద్ర గారి చరిత్ర మీరు చూసుకుంటే ఇదే ఆయన చరిత్ర. ఒకసారి ఇక్కడ దానం నాగేంద్ర గారి గురించి వికీపీడియా అన్నది ఉంటుంది, ఓపెన్ చేసి చదవండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇట్లాంటి నాయకుడిని కూడా మన వాళ్ళు, మన ప్రజలు గొర్రెలు గెలిపిస్తుంటారు. ఒక వ్యక్తి నిజాయితీ ఎట్లా తెలుసుకోవాలి? ఒక పెళ్లి చేసుకుని ఒక భార్యతోటి ఉంటే నిజాయితీ పరుడైన హస్బెండ్ అంటారు, అంతేగా? కాదు 10 మందితో తిరిగితే ఏమంటారు? చెడ్డవాడనే కదా అనేది. అట్లాంటప్పుడు ఒక పార్టీలో చేరి ఆ పార్టీ మంచైనా చెడైనా చావైనా బతుకైనా పార్టీని తల్లి అనుకుని ఉండేవాడు నాయకుడు. ఎక్కడ పదవులు ఇస్తే, ఎక్కడ అధికారం ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళేవాడిని నాయకుడు అని చెప్పేసి అనాలా? ఒకసారి నేను ప్రశ్నిస్తున్నా, నేను ప్రజలు దీనికి తప్పకుండా దానం నాగేంద్ర గారు కూడా సమాధానం చెప్పాలి. ఇక మనం చూసుకుంటే అందరి గురించి నేను మాట్లాడను. పోచారం శ్రీనివాసరెడ్డి గారి గురించి తప్పకుండా మనం మాట్లాడాలి. పోచారం శ్రీనివాసరెడ్డి గారు నేను ఎప్పుడు ఎక్కడ కూడా అంటే పెద్దోళ్ళు అంటారు పాముకి ఎప్పుడు పాలు పోయకూడదు అని చెప్పేసి. కేసీఆర్ గారు మీరు పాము అని చెప్పేసి కనిపెట్టలేకపోయిందండి. నిజం, ఎక్కడికి కేసీఆర్ వెళ్ళినా అక్కడ పక్కన కూర్చొని ఒక సోదరులాగా తీసుకెళ్ళిండు. మీకు పదవుల్ని ఇచ్చాడు, మీ కాన్స్టిట్యున్సీకి మంచి చేశాడు. ఇది నేను అనలేదండి, మీరే అన్నారు. బాన్స్వాడకి కేసీఆర్ అది చేసిండు, బాన్స్వాడకి నేను ఇది చేసినాడు, నేను ఇది అడిగిన కేసీఆర్ ఇచ్చాడు, నేను అది అడిగిన కేసీఆర్ ఇచ్చిండు అని చెప్పేసి మీరే గొప్పలు చెప్పుకున్నారు. అట్లాంటి పోచారం గారు కూడా ఈరోజు వెన్నుపోటుదారుడు అయిండు అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? ఈ వయసులో మనము నలుగురికి ఆదర్శంగా నిలవాలి, సమాజానికి ఆదర్శంగా నిలవాలి. ఫలానా పోచారం శ్రీనివాసరావు గారు ఆయన బతికినంతకాలం ఒక నిబద్ధతగా బతికిండు అని చెప్పేసి చెప్పుకోవాలి. కానీ ఈ సిచ్యువేషన్లో మీరు ఈరోజు యాంటీ డిఫెక్షన్లో ఈరోజు ఆ కేసులో మీరు ఉన్నారంటే అదే సిగ్గుచేటు. సరే, ఆ కేసు ఏమవుతుందా అన్న విషయం పక్కన పెడేద్దాం, కానీ అందులో మీ పేరు వచ్చిందంటేనే సిగ్గుచేటు. అది ఒకసారి అర్థం చేసుకోవాలి పోచారం గారు. ప్రజలకి సమాధానం చెప్పాలి, తెలంగాణ సమాజానికి. నెక్స్ట్ మనం వచ్చేసి ఇక్కడ చూసుకుంటే ఇంకా కాలే అదే ఇంకా ఉన్నాడు మళ్ళీ కృష్ణమోహన్ రెడ్డి అంత వెళ్ళను. ప్రకాష్ గౌడ్, ఈ వ్యక్తి గురించి ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లే. సరే, ఇక ఏం మాట్లాడాలో అర్థం కానప్పుడు మాట్లాడాడు దేనికి? ఒక్క విషయం మాత్రం మాట్లాడతాను, ఏంటంటే మోసగాడు నమ్మిన వ్యక్తిని మోసం చేశాడు, అంతే మాట్లాడతాను, ఇంకేం మాట్లాడాను. రేపు పొద్దున ఇదే బీఆర్ఎస్ మళ్ళీ పవర్లోకి వస్తే మళ్ళీ బీఆర్ఎస్లోకి నిస్సిగ్గుగా నిర్లజ్జగా వెళ్ళిపోతాడు. ఎవడన్నా ఊసేస్తే తుడిసేసుకుని వెళ్ళిపోతాడు, అంతే. ఎంత దరిద్రం అంటే ఈ ప్రకాష్ గౌడ్ గారి కూతురు మనవరాలనుకుంటా చిన్న అమ్మాయి, ఆమె ఒక వీడియో పెట్టి మరీ చెప్పింది, వెళ్ళకండి బీఆర్ఎస్ పార్టీలో ఉండండి. ఆయన కుటుంబంలో సభ్యురాలే, కూతురు మనవరాలు, నాకు షూర్గా గుర్తులేదు. ఒక చిన్న పాప, చిన్న అమ్మాయి, వయసులో చాలా చిన్న,
కానీ నిజాయితీగా మాట్లాడింది, నిబద్ధతగా మాట్లాడింది. సొంత రక్తమైనటువంటి వాళ్ళే మాట్లాడుతున్నా కూడా, కుటుంబం మాట్లాడుతున్నా కూడా నిస్సిగ్గుగా వెళ్ళిపోయాడు ప్రకాష్ గౌడ్ గారు. ఇది ప్రకాష్ గౌడ్ గారు. ఇక గూడెం మహిపాల్ రెడ్డి, ఇది కేటీఆర్ గారికి నిజంగా గూడెం మహిపాల్ రెడ్డి అనే వ్యక్తి జీవితాంతం గుర్తుంటాడు. ఎందుకంటే కేటీఆర్ గారు చాలా చాలా అంటే చాలా అభిమానించాడు, నమ్మిండు. కానీ ఇదే మహిపాల్ రెడ్డి కేటీఆర్కి వెనకాల నుంచి వేసేసినాడు. కట్టప్ప 2 అని మనం పిలవచ్చు మహిపాల్ రెడ్డి గారిని. ఇక నెక్స్ట్ అరకపూడి గాంధీ. ఇక ఈ అరకపూడి గాంధీ గురించి నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. అంటే ఈ 9 మంది అయినా సరే అట్లీస్ట్ మేము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయినాం అని చెప్పేసి దమ్ముగా ధైర్యంగా చెప్పారు. మేము మోసగాళ్ళం అని చెప్పేసి చెప్పారు, మేము దగాఖోర్లం అని చెప్పేసి చెప్పారు. కానీ ఈ అరకపూడి గాంధీ గారు నిజంగా అది కూడా చెప్పే ధైర్యం లేనోడు అరకపూడి గాంధీ. ఆ పేరు ఎందుకు పెట్టుకున్నాడో కానీ ఏమన్నా అందామంటే బాగుండదు అని చెప్పేసి అనలేకపోతున్నా. ఎందుకంటే గాంధీ అని చెప్పేసి పేరు పెట్టుకున్నాడు. నేను ప్రపంచంలో అత్యంత ఎక్కువగా అభిమానించే ఎవరైనా వ్యక్తి ఉన్నారంటే అది గాంధీ గారే. కాబట్టి నేను ఏం అనలేకపోతున్నా. ఏదేమైనా కూడా మోసగాడు, మోసం చేశాడు. ఈ 10 మంది టోటల్ అందరి గురించి మాట్లాడలేదు, కొంతమంది గురించి మాట్లాడినా, అంత సమయం లేదు కాబట్టి. ఇక చివరిగా ప్రజలకు ఒక విషయం చెప్తాను. ఏంటంటే ఈ 10 మంది ఉన్నారు కదా, ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళతో పాటు ఎవరైతే మోసం చేస్తారో రాజకీయ నాయకులు, రాజకీయాల్లో ఉండి, అట్లాంటి రాజకీయ నాయకులు నమ్మకండి. కులం పేరు మీదో, డబ్బు పేరు మీదో, మతం పేరు మీదో ఓట్లు దండుకుంటూ ఇట్లాంటి చేష్టలు చేసేటటువంటి ఈ మోసగాళ్ళని నమ్మకండి. ఎవరైతే పార్టీ మారతాడో అది ఎవడైనా సరే, కాంగ్రెస్ పార్టీ వాడు మారినా, బీఆర్ఎస్ పార్టీ వాడు మారినా, ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళే ఆ వ్యక్తిని మోసగాడుగాని గుర్తించి మళ్ళీ నెక్స్ట్ టైం ఆ వ్యక్తికి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఓటు వేయకండి, అస్సలు ఓటు వేయకండి. అంతేకాని ఇట్లాంటి మోసగాళ్ళని నమ్మి ఓట్లు వేస్తే వీళ్ళు మోసాలు చేస్తూనే ఉంటారు, ప్రజల్ని ఎప్పుడు కూడా తప్పుదోవ పట్టిస్తూనే ఉంటారు. ఈ విషయం మీద సుప్రీంకోర్టు ఈరోజు మంచి నిర్ణయం తీసుకోవాలని, ముఖ్యంగా తెలంగాణ స్పీకర్ గారికి ఒక దిశానిర్దేశం, అయ్యా మీరు స్పీకరు, మీరు ఈ యాంటీ డిఫెక్షన్ లాని మీరు వాడుకొని వీళ్ళని సస్పెండ్ చేసే దమ్ము ధైర్యం మీకు ఉండాలి, ఆ అధికారం ఆల్రెడీ మీకు ఇచ్చింది కాన్స్టిట్యూషన్, చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఫైనల్గా స్పీకర్ గారికి ఆర్డర్స్ పాస్ చేయాలి అని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. ఈ విషయం మీద తెలంగాణ ప్రజలు అయినటువంటి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఈ 10 మంది కాన్స్టిట్యున్సీలలో మీరు ఒకవేళ ఉంటే ఈ కాన్స్టిట్యున్సీలలో మీరు ఓటర్లుగా ఉంటే తప్పకుండా వీళ్ళ గురించి, ఈ ఎమ్మెల్యేల గురించి ఎవరైతే 10 మంది ఉన్నారో వీళ్ళ గురించి మీరేమనుకుంటున్నారో సమాధానం చెప్పండి. అదే కాకుండా ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.